హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకమ్మక్కయ్య అనే ఒక చిన్న పిల్లల కథని చూద్దాం. కాకులు పురాణ కాలం నుంచి ప్రసిద్ధి కన్నవి. వెనకెప్పుడో ఒక కాకి అగస్తుడి కమండలంని ఒలకపోసిందట. ఇప్పుడు అందులో ఉన్న గంగా బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతామాతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒక కాకి సీతాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద కోపం వచ్చింది. దగ్గరే ఉన్న గడ్డి పరకని ఎత్తి కాకి మీదకి విసిరారు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. కానీ రక్షించేవారు లేక ఆఖరికి రామచంద్రుడినే శరణ వేడింది. కాకి ప్రాణం దక్కింది గాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకి ఒక కంటి చూపే అంటారు. కాకుల్లో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషుల్లో కూడా లేవు. కాకుల్లో అంతరానితనం లేదు. కాకులు ఇళ్ళ కప్పల మీద వరుసగా కూర్చొని చదువుకుంటాం ఎప్పుడైనా చూసారా? దాన్నే కాకి బడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకి తినేందుకేమైనా దొరికితే అన్ని కాకుల్ని పిలుస్తుంది. అంతేగాని తన పొట్ట మాత్రమే చూసుకోదు. వీటి బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పచ్చు. అటువంటి ప్రసిద్ధికరమైన కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్కయ్య. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకి ధ్వని, కాకి భైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారు మోగిపోతాయి. వినేవాళ్ళ చెవులు చిల్లు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకి బావ. అతను చాలా విద్యలు నేర్చాడు. పిల్లల్ని నెత్తిన కొట్టి చేతిలో ఉన్న పచ్చులు కాచేయటంలో ఎంతో నేర్పడి ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే కాకమ్మక్కయ్య కాకి బావని పెళ్లి చేసుకుంది. ఒకనాడు పొద్దున్నే కాకి బావ కాకమ్మక్కతో ఇలా అన్నాడు, ఒసే కాకామణి, మనం ఈ పూటెక్కడికైనా మంచి చోటుకి వెళ్ళి విందు చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అందుకు కాకమ్మక్కయ్య బాగానే ఉంటుంది గాని ఎవరింటికి పోదాం అని రాగం తీసి అడిగింది. దగ్గరే నాయుడు గారి ఇల్లు ఉంది కదా, పొద్దున పూట వాళ్ళ ఇంటిలో చక్కటి ఇడ్లీలు ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు, బారెడు పొద్దెక్కే దాకా లేవడు. మనలాగా వీళ్ళకి తెల్లవారుజామునే లేసే అలవాటు అస్సలే లేదు. ఒట్టి సోమరిపోతులు. మనిద్దరం నాయుడు వారింటికి పోదాం. నువ్వు కమ్మగా ఆయనకు మేలు కొలుపు పాటలు పాడు. అప్పుడు ఆయన లెగిసి మనకి పలహారం పెట్టిస్తారు అన్నాడు కాకి బావ. నాయుడు గారి ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదకు ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. తెరుగొంతులు కలిపి ముచ్చటిగా నాయుడు గారిని మేలుకొలుపు పాటలు పాడటం ఆరంభించారు. అని కాకి పాటలు మొదలు పెట్టారు. కాకి పాటకు అంతటి వాడైనా నిద్ర లేవాల్సిందే. కాకి పాట ఋషుల తపస్సుని కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దు మొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట పట్టించుకోకుండా గొరక పెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతులు ఇంకా స్థాయిని పెంచి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించాయి. కాకి భైరవ ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎలాగైతేనే నాయుడు గారు లేచారు. కానీ కాకి పాటకు ఆనందించడానికి బదులుగా తన చేతి కర్రను కాకి మీద కోపంగా విసిరాడు. అది కాస్త వేప కొమ్మల మధ్యలో చిక్కుకుపోయింది.
చేసేది లేక నాయుడు గారు నౌకర్ని పలహారం పట్టుకురమ్మని కేక వేసి మొహం గడుక్కోడానికి వెళ్ళాడు. నౌకర్ నాయుడు గారికి పలహారం పట్టుకు వచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్లీలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్ని పళ్ళెంలో ఉన్నాయి. కాకి బావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చి పలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక ఇడ్లీ, ఒక గారా తిన్నది. కాని కాకి బావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరు వెన్న నంచుకున్నారు. ఇద్దరు ముక్కులకు వెన్నంటింది. పలహారం అయ్యాక ఇద్దరు కాసి నీళ్లు తాగారు. కాకి బావ నాయుడు గారి తివాచి మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య మాత్రం పక్క గుడ్డలతో తుడుచుకుంది. ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకి బావకు మంచి ఆలోచన వచ్చింది. పలహారం పళ్ళం మనమే పట్టుకుపోతే ఎంత బాగుంటుంది. అబ్బా, ఈ ఆలోచన బాగుంది గాని పళ్ళాన్ని ముక్కుతో పట్టుకోలేం కదా అనుకొని కాకి బావ పలహారం పళ్ళం కిందన్న గుడ్డను ముక్కుతో పట్టుకొని లాగాడు. బల్ల మీద ఉన్న పళ్ళము, గిన్నెలు, గ్లాసులు పెద్ద చప్పుడుతో కింద పడిపోయాయి. అమ్మమ్మో అని ఇంకా గప్చుప్పని అక్కడి నుంచి మన కాకి దంపతులు పారిపోయాయి. వెనక్కి తిరిగి చూడకుండా కాకమ్మక్కయ్య కాకి బావ ఊర్లోకి ఉడాయించారు. ఇక్కడితో మన కాకమ్మక్కయ్య కథ అయిపోయింది. మళ్ళీ ఇంకొక కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.